నల్గొండలో ఓ లిల్లీపుట్ నాయకుడు పార్టీని నాశనం చేశాడని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఆ లిల్లీపుట్ నాయకుడిని ప్రోత్సహిస్తున్న ముఖ్య నాయకుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఆ లిల్లీపుట్ నాయకుడు చావు తప్పి గెలిచాడని అన్నారు. ఆ లిల్లీపుట్ నాయకుడు ప్రజా ఉద్యమాలు చేయలేదన్నారు కవిత. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులుట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన లిల్లీపుట్ట కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లన్నారు. కేసీఆర్ శత్రువులైన సీఎం రేవంత్ రాధాకృష్ణ మాటలని వల్లవేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొంతమంది వ్యక్తులతో ఏదో చేస్తామనుకుంటే అది భ్రమేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో తాను చావు తప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచానని చెప్పారు. కొంతమంది అసలు గెలవనే లేదు కదా అని ప్రశ్నించారు. తనను విమర్శించేందుకు కవితమ్మ చేసిన ప్రయత్నానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని జగదీష్ రెడ్డి నాశనం చేశాడంటూ కామెంట్ చేశారు కవిత. నల్గొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు. నేను గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు. తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మన వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. కానీ నేను అట్లా అయిపోయాను కాదు. నేను పార్టీ సైనికుల్ని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నా. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు. మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇప్పటి వరకు కవితకు డైరెక్ట్ గా కౌంటర్ ఎవరు ఇవ్వలేదు. అంటే బీఆర్ఎస్ లో ఇంటర్నల్ గా ఏదైనా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతున్నారు తప్ప కవిత చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కు సరైనటువంటి కౌంటర్ రాలేదు. రికార్డెడ్ గా ఒకరిద్దరు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడారు. అది పొలిటికల్ లో కొంత చర్చ అయింది, అక్కడక్కడ వార్తలు వచ్చాయి. కానీ డైరెక్ట్ గా ఈ రోజు కవిత మాట్లాడిన దానికి, కవిత చేసినటువంటి కామెంట్స్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో కవిత మీద ఒక 3-4 అంశాలను మనం ఆయన చెప్పిన దాంట్లో గుర్తు చేసుకుంటే, యాక్చువల్లీ జగదీష్ రెడ్డి మొదటి నుంచి కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. సో ఆయన సూర్యాపేట నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, ఉద్యమంలో కూడా ఉన్నారు. సో కవిత చేసినటువంటి కామెంట్స్ కు ఒక 2-3 కౌంటర్లు ఆయన ఇచ్చారు. అందులో ఒకటి ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్నటువంటి జ్ఞానానికి జోహార్లు అంటూ సెటైరిక్ గా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఊహించుకుంటున్నారు ఏదో అంటే ఒంటరిగానే ఉండి వ్యక్తులుగా ఏదో చేస్తామనంటే వాళ్ళ భ్రమ అంటూ ఇంకో కామెంట్ చేశారు. ఇంకొక వైపు కేసీఆర్ మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకరిద్దరు పేర్లు ఆయన ప్రస్తావించారు. సో వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని కవిత ప్రస్తావించారు. సో ఇట్లాంటి అంశాల పట్ల అంటే ఏదైనా ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు నల్గొండలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్లు ఓడిపోయారు, ఆయన మంత్రిగా ఉండి కూడా ఓడిపోయారని అన్నారు. సో నేను సాగు తప్పి కన్ను నెట్టబోయినట్లుగా గెలిచాను వాస్తవమే, కానీ నిజామాబాద్ లో కవిత గెలవలేదుగా ఎంపీగా అనేటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ నేతలకు కవిత చేస్తున్నటువంటి కౌంటర్ మధ్య ఓన్లీ ఆఫ్ ది రికార్డ్ లో, లేదంటే పార్టీ కార్యకర్తల సమావేశంలోనో, లేదంటే నలుగురు జర్నలిస్టులు, లేదంటే ముఖ్యమైనటువంటి నాయకులు కలిసినప్పుడు కవిత అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుకున్నారు. మీడియా చాలా సార్లు ప్రశ్నలు వేసినప్పుడు కూడా బీసీ నాయకులు మీడియా సమావేశాలు పెట్టినా, లేదంటే మిగతా నాయకులు సమావేశాలు పెట్టినా కవిత చేసినటువంటి కామెంట్స్ మీద కౌంటర్ గా మీడియా ప్రశ్న వేసినప్పుడు కూడా చాలా మంది నాయకులు దానికి సమాధానం చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. ఒక కేటీఆర్ మాత్రం మా పార్టీలో కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ మా పార్టీలో కూడా కొంతమంది కోవర్టులు ఉండొచ్చు కదా అన్నటువంటి కామెంట్స్ ను ఆయన కేటీఆర్ చేశారు తప్ప తర్వాత పెద్దగా కవితని డైరెక్ట్ గా కౌంటర్ చేసిన వాళ్ళు లేరు. సో మొదటిసారి ఫస్ట్ టైం కవితకు డైరెక్ట్ గా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారంటే ఖచ్చితంగా పార్టీలో చర్చించిన తర్వాతనే ఆయన ఈ విధంగా మాట్లాడారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం క్రితము జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం జరిగింది, దానికి కేటీఆర్ అటెండ్ అయ్యారు. సో కేటీఆర్ తో ఆయన మాట్లాడి ఈ దీనికి సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకొక వైపు ఆయన కేసీఆర్ ని కూడా కలిశారు. గత వారం 10 రోజులుగా కేసీఆర్ ని కలుస్తూ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అట్లనే బనకచెర్ల ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కవిత ఎపిసోడ్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ చాలా సార్లు ఆయన మాట్లాడారు. ఆఫ్ ది రికార్డ్ లో మీడియాకు చెప్పేది ఆయన చాలా సార్లు అంశాలు ప్రస్తావించాం అనేటువంటి విషయాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజు డైరెక్ట్ గా, ఎందుకంటే కవిత మాట్లాడినప్పుడు కౌంటర్ గా నేను మాట్లాడాల్సింది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ విధంగా కామెంట్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. సో మొత్తానికి ఇక నుంచి డైరెక్ట్ అటాకే ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కవిత మీద మాట్లాడాలంటే భయపడ్డారు. ఎందుకంటే కేసీఆర్ కూతురు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు చెల్లె కూడా అవుతుంది కాబట్టి సో మాట్లాడడానికి చాలా మంది నాయకులు భయపడ్డారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇక కవిత మీద కౌంటర్ స్టార్ట్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక మిగతా నాయకులు కూడా ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తే కవితపై మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలతోటి క్యాడర్ కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి ఫలితాన్ని చూసింది. పార్టీ పెట్టినప్పటి నుంచి 2001లో పార్టీ పెడితే ఇప్పటి వరకు 24 ఏళ్లలో ఎప్పుడు ఎంపీ సీట్లు గెలవకుండా బీఆర్ఎస్ లేదు. సో మొదటిసారి ఓటమి చెందింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర కాబోతున్నాయి. ఇంకొక వైపు జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా డిసెంబర్ లోపే జరగబోతుంది అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్, సేమ్ టైంలో జగదీష్ రెడ్డి కౌంటర్, ఈ 2 కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో మరి ఇది ఎంత దూరం పోతుంది? నిజంగానే కవితపై పార్టీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఏం చేయబోతున్నారు? ఇట్లాంటి ప్రశ్నలు బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నాయి. సో కవిత మాట్లాడిన విషయాలు కావచ్చు, అట్లనే సేమ్ టైంలో జగదీష్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, ఈ 2 అంశాల మీద అటు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు పొలిటికల్ సర్కిల్, ఆ రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు కవిత గతంలో చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ కు కొంత డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అన్నటువంటి కామెంట్స్ ఎప్పుడైనా వ్యక్తులుగా, లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ విషయాలు కావచ్చు, లేఖ విషయం కావచ్చు, కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారన్నటువంటి విషయం కావచ్చు, కేటీఆర్ పై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ పార్టీలో ఇంటర్నల్ విషయాలే అని అనుకున్నారు. కానీ కవిత చేసినటువంటి మేజర్
డ్యామేజ్ గా ఫీల్ అయింది ఏంటంటే, ఆ కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నటువంటి అంశం చెప్పడం, ఆ తర్వాత ఈ మధ్య బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. సో ఇవి కొంత పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ సందర్భంగా ఇప్పుడు కవిత ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో చేసినటువంటి కామెంట్స్, దానికి కౌంటర్ గా జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, మొత్తానికి బీఆర్ఎస్ లో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి బీఆర్ఎస్ నాయకులు కవితపై అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే కౌంటర్ కు దానికి కౌంటర్ అటాక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితతో మాట్లాడతారా, లేదంటే ఏమైనా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వం మీద హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆమె మార్గంలో ఆమె వెళ్తున్నారు, ఇంకొక వైపు పార్టీ మార్గంలో పార్టీ వెళ్తుంది. సో కొంత గ్యాప్ అయితే కనపడుతుంది. కవిత కూడా బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ కి రావట్లేదు, బీఆర్ఎస్ నేతలతో ఆమె టచ్ లో లేరు. ఓన్లీ తెలంగాణ జాగృతిలో వేసుకున్నటువంటి కమిటీలు కావచ్చు, వాళ్ళతోటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సార్లు బీఆర్ఎస్ నీరుకాటంలో పెట్టే విధంగా కవిత కామెంట్ చేశారు. దానికి కౌంటర్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మంజునాచారి ఒకసారి ప్రెస్ మీట్ లో మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కవిత విజ్ఞతకే వదిలేస్తున్నాను అనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. కానీ ఈ రోజు జగదీష్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కు ఆయన కౌంటర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది చాలా దూరం పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి బీఆర్ఎస్ లో ముఖ్యమైనటువంటి నాయకులు కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి కవిత చెప్పినటువంటి అంశం కావచ్చు, తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ కు ఆమెకు సపోర్ట్ రాలేదన్నటువంటి అంశాలు కావచ్చు. సో మొత్తానికి దీని వెనక బీఆర్ఎస్ పెద్దలే ఉన్నారు, తీన్మార్ మల్లన్ననే ఆయనతోటే నన్ను తిట్టించారన్నటువంటి అంశం కావచ్చు. సో ఇవన్నీ కూడా పార్టీల క్యాడర్ అంతా గమనిస్తుంది కాబట్టి సో మొత్తానికి కవిత మీద ఏమైనా చర్యలు ఉంటాయేమో అన్నటువంటి చర్చ అయితే ఉంది. మరి నిజంగానే ఒక పార్టీ నుంచి ఒక చర్యలు ఉంటే ఆమె ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనేది చూడాలి. ఇంకొక వైపు ఇప్పుడు కవిత రేపటి నుంచి దీక్ష చేయబోతున్నారు ఇందిరా పార్క్ దగ్గర. సో ఇప్పుడు మాట్లాడినటువంటి జగదీష్ రెడ్డి కామెంట్స్ కు ఆమె ఎట్లాంటి కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కొంత పార్టీకి అయితే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక వైపు కవిత చేసినటువంటి ఆ కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటువంటి అంశము ఇప్పటికే బీజేపీ చాలా రాజకీయంగా వాడుకుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెగ్యులర్ గా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి మీ సిస్టర్ ను తర్వాత మిగతా నాయకుల్ని బయటకు మాట్లాడేటువంటి నాయకుల్ని సెపరేట్ చేసుకున్నటువంటి కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని ఒక లైన్ లో కొనసాగించడం, లైన్ లో నడపడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందిగానే మారింది. కాబట్టి కవిత మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. ఉంటే నోటీస్ ఇస్తారా, నోటీస్ ఇచ్చి ఆమె నుంచి సమాధానం కోరుతారా, లేదంటే డైరెక్ట్ గా పార్టీ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనకు రేపటికెల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది శ్రవంతి.